హలో అండి, నమస్తే అందరికి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్కు వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే ఒక కొత్త రెసిపీ అయితే మీకు చూపించబోతున్నానండి. మనం ఎప్పుడు చేసుకునే రొటీన్ ఎగ్ కర్రీలా కాకుండా ఒకసారి నేను చూపించే ప్రొసీజర్లో అయితే ట్రై చేసి చూడండి. మీకు మీ ఫ్యామిలీకి తప్పకుండా నచ్చుతుంది. ఇంకా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ వేసుకుని, మీ దగ్గర బిర్యానీ ఆకు ఉంటే ఒక బిర్యానీ ఆకు, అలాగే పట్టా ముక్క ఉంటే అది కూడా వేసుకోండి. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకుని వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి కొద్దిగా వేగాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఆనియన్స్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్నాం కదా. ఇప్పుడు అందులోనే 2 టొమాటోల్ని కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ అలానే టొమాటోస్ అనేవి బాగా వేగాక అందులో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి. మేమైతే వాటర్ యాడ్ చేసుకోలేదు, ఎందుకంటే మేము గ్రేవీగానే కావాలనుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, మీకు సరిపడా కారాన్ని వేసుకొని రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా కలిసిపోయాయి కదా. ఇందులో మనం ఎగ్స్ని వేయడమే, ఒక్కొక్కటిగా ఇలా కొట్టి కర్రీలో వేయడమేనండి. ఒకదాని మీద ఒకటి కాకుండా ఇలా కొంచెం దూరంగా వేయండి. మేమైతే 4 ఎగ్స్ తోటి చేస్తున్నాం. ఇది ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ చేసుకోవచ్చు. మాకు ఒక ఎగ్ అయితే పక్కకు వెళ్ళిపోయింది కదా, అలా కాకుండా స్లోగా కర్రీలో అయితే ఎగ్ని వేయాలి. ఎగ్స్ వేసాక అస్సలు కలపకండి, మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ సిమ్లో అలానే వదిలేయండి. 5 మినిట్స్ తర్వాత ఎగ్ అనేది ఉడికిపోతుంది. ఇప్పుడు ఎగ్స్ని ఇంకొక సైడ్ టర్న్ చేస్తున్నా. ఎగ్ అనేది బ్రేక్ అవ్వకుండా స్లోగా టర్న్ చేయండి. ఎగ్ బ్రేక్ అయితే టేస్ట్ అనేది పోతుంది. ఈ కర్రీకి అదే టేస్ట్. అదర్ సైడ్ కూడా టర్న్ చేశాను కాబట్టి మనకి అటు సైడ్ కూడా ఉడకాలి. మళ్ళీ 5 మినిట్స్ అలానే మూత పెట్టేసి వదిలేయండి. అంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకుని ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర అంటే కొద్దిగా యాడ్ చేసుకోండి. ఎగ్స్ అయితే మనకి మంచిగా ఉడికిపోయింది కదా, మీకు చూస్తే అర్థమవుతుంది. 2 సైడ్స్ కూడా చాలా అంటే చాలా బాగా ఉడికిపోయింది. దీన్నే లబబ్దా రెసిపీ అని కూడా అంటారు. మీకు ఇంకొంచెం కర్రీలా కావాలంటే వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోద్ది. మాకు కర్రీలో అవసరం లేదు, గ్రేవీలా కావాలని మేము వాటర్ని అయితే యాడ్ చేసుకోలేదు. ఈ కర్రీ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.